నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శత్రు దేశాలకు నిద్ర లేకుండా చేసే కొత్త శక్తిని భారత సైన్యం సంపాదించింది. నవరాత్రుల శుభ సమయంలో భారత సైనిక పటావం మరోసారి విశ్వానికి చాటి చెప్పబడింది. రైలులో ప్రయాణిస్తున్నప్పుడే శత్రువులను లక్ష్యంగా చేసుకుని నిమిషాల్లోనే నిర్మూలించే సరికొత్త మిసైల్ ఇప్పుడు మన సొంతం. ఆకాశంలో గర్జించిన ఈ అగ్ని భారత సైన్యానికి అపరిమితమైన శక్తిని అందించింది. దేశ భద్రతలో సరికొత్త అధ్యయనానికి నాంది పలికింది. గురువారం భారతదేశం తన అగ్ని ప్రైమ్ మిసైల్ ను విజయవంతంగా పరీక్షించింది. ఇది కేవలం ఒక టెస్ట్ కాదు, శత్రువులకు ఒక హెచ్చరిక. ఒడిశాలోని చాందీపూర్ లో రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ DRDO ఈ పరీక్షను నిర్వర్తించింది. అయితే ఈసారి మిసైల్ ను ఒక సాధారణ లాంచర్ నుంచి కాకుండా రైలు ఆధారిత మొబైల్ లాంచర్ సిస్టమ్ నుంచి ప్రయోగించారు. ఈ అగ్ని ప్రైమ్ మిసైల్ 2000 కిలోమీటర్ల వరకు లక్ష్యాన్ని ఛేదించగలదు. ఇది భారతదేశానికి కొత్త సైనిక బలాన్ని ఇచ్చింది. అగ్ని ప్రైమ్ కేవలం ఒక మిసైల్ మాత్రమే కాదు, ఇది భారతదేశ సైలెంట్ స్ట్రైక్ మిసైల్. ఎందుకంటే శత్రులకు ఏమాత్రం తెలియకుండా ఎక్కడి నుంచైనా దీనిని ప్రయోగించవచ్చు. రైలు నెట్వర్క్ ద్వారా దేశాల్లో ఎక్కడికైనా సులభంగా తరలించి క్షణాల్లోనే లాంచ్ చేయవచ్చు. దీంతో శత్రులకు భారత సైన్యం ఎక్కడి నుంచి దాడి చేస్తుందో తెలుసుకునే అవకాశం ఉండదు. ఈ ప్రత్యేకమైన సాంకేతికత కారణంగా భారతదేశం ఇప్పుడు ప్రపంచంలోని అతి కొద్ది దేశాల సరసన చేరింది. ఈ విజయంపై రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ DRDOకు అభినందనలు తెలిపారు. ఈ మిసైల్ ను ఒక బలమైన కంటైనర్లు నిరంతరం భద్రపరచవచ్చు. దీనికి ఎక్కువగా మెయింటెనెన్స్ అవసరం లేదు. ఎలాంటి వాతావరణంలోనైనా దీనిని ప్రయోగించవచ్చు. అగ్ని ప్రైమ్ మిసైల్ గతంలోని అగ్ని-1, అగ్ని-2 మిసైల్ కన్నా మరింత తేలికగా, ఆధునికంగా రూపొందించబడింది. ఇందులో అత్యున్నత సాంకేతిక గల గైడెన్స్ సిస్టమ్ ఉంది. ఇది లక్ష్యాన్ని ఖచ్చితంగా ఛేదించగలదు.